Hey everyone, Tinglish teacher here. Welcome back to our channel. I hope everyone is doing well. ఈరోజు కూడా మీ అందరి కోసం మరొక మంచి వీడియో. బిఫోర్ స్టార్టింగ్ దిస్ వీడియో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో మీ అందరికీ ఉపయోగపడే మంచి ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేశాను. అవి మీకు నచ్చితేనే లింక్ క్లిక్ చేసి పర్చేస్ చేయండి. అండ్ నౌ వీ వర్ హ్యావింగ్ అ టెలిగ్రామ్ ఛానల్. ఈ టెలిగ్రామ్ ఛానల్లో ఎవ్రీ మినిట్ కూడా టాప్ డిస్కౌంటెడ్ డీల్స్ పోస్ట్ అవుతూ ఉంటాయి. ఈ ఛానల్ ద్వారా మీరు మీ మనీని చాలానే సేవ్ చేసుకోవచ్చు. ఒక్కసారి ఛానల్ అంతా చెక్ చేయండి, వర్త్ అనిపిస్తేనే జాయిన్ అవ్వండి. ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో అలాగే కమ్యూనిటీ పోస్ట్లో ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. ఇప్పుడైతే ఈ వీడియోలో ఫుడ్ రిలేటెడ్ సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఈజీగా ఏ విధంగా చెప్పాలో క్లియర్గా ఎగ్జాంపుల్స్తో చూసేద్దాం. వీడియో అలాగే వీడియోలో ఉన్న సెంటెన్సెస్ మీకు నచ్చితేనే ఒక లైక్ చేయండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో నేను మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడిగాను కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ వడగళ్ళు. వడగళ్ళని మనం ఇంగ్లీష్లో హెయిల్ స్టోన్స్ అని చెప్తాం. Now the second question is ఎండాకాలంలో వర్షం పడింది. ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఇట్ రెయిన్డ్ ఇన్ ద సమ్మర్ ఈ విధంగా చెప్తాం. ఇప్పుడు ఈ వీడియోలో మీకోసం 2 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా, వాటిలో ఫస్ట్ వన్ ఈజ్ పచ్చిగా ఉంది. ఇది చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్తాం? వాట్ డు వి కాల్ దిస్ ఇన్ ఇంగ్లీష్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. నౌ ద సెకండ్ క్వశ్చన్ ఫర్ యూ విచ్ ఈజ్ తినకుండా ఎందుకు వెళ్ళావు? ఈ సెంటెన్స్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అడుగుతారో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. సెంటెన్స్ నెంబర్ 1 ఆఫ్ దిస్ వీడియో ఈజ్ పుల్లగా ఉంది, నువ్వు తినలేవు. ఫుడ్ విషయంలో ఇలా అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్ ఈస్ సవర్, యూ కాంట్ ఈట్ ఇట్, ఆర్ ఇట్ ఈస్ సవర్, యూ కెనాట్ ఈట్ ఇట్ ఈ విధంగా చెప్తాం. ఇట్ ఈస్ సవర్ అంటే ఇది పుల్లగా ఉంది అని. Now the first example is the lemons are spoiled, so they don't taste good at all. The lemons are spoiled, so they don't taste good at all. అంటే నిమ్మకాయలు పాడైపోయాయి కాబట్టి వాటి టేస్ట్ లేదా వాటి రుచి అస్సలు మంచిగా ఉండదు అని. Another example is it doesn't matter if it is sour, I will eat it. It doesn't matter if it is sour, I will eat it. అంటే పుల్లగా ఉన్నా సరే ఏమీ పర్వాలేదు, నేను తినేస్తాను అని. ఇట్ డజంట్ మ్యాటర్ అంటే పర్వాలేదు అని. సెంటెన్స్ నెంబర్ 2 ఈస్ కూరలో ఇంత కారం ఎందుకు వేశావు? కూరలో కారం ఎక్కువైతే ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో వై డిడ్ యూ పుట్ సో మచ్ స్పైస్ ఇన్ ద కర్రీ? వై డిడ్ యూ పుట్ సో మచ్ స్పైస్ ఇన్ ద కర్రీ, ఆర్ వై డిడ్ యూ పుట్ సో మచ్ చిల్లీ పౌడర్ ఇన్ ద కర్రీ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ I didn't eat properly at noon because you put too much spice in the curry. Or I didn't eat properly at noon because you put too much spice in the food. అంటే నువ్వు కూరలో లేదా ఫుడ్లో చాలా ఎక్కువగా కారం వేయడం వల్ల నేను మధ్యాహ్నం సరిగ్గా తినలేదు అని. Another example is I liked the curry a lot even though it was spicy. That's why I ate it. I liked the curry a lot even though it was spicy. That's why I ate it. అంటే కూర కారంగా ఉన్నా సరే నాకు చాలా బాగా నచ్చింది, అందుకే నేను తినేశాను అని. సెంటెన్స్ నెంబర్ 3 ఈజ్ ఇంకా ఎంతసేపు వండుతావు? ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో హౌ లాంగ్ విల్ యూ కుక్? హౌ లాంగ్ విల్ యూ కుక్ ఈ విధంగా అడుగుతాం. హౌ లాంగ్ అంటే ఎంతసేపు లేదా ఎంతకాలం అని. ఇప్పుడైతే 2 ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈజ్ క్యాన్ యూ ఫినిష్ కుకింగ్ ఇన్ 15 minutes? క్యాన్ యూ ఫినిష్ కుకింగ్ ఇన్ 15 minutes అంటే నువ్వు 15 నిమిషాల్లో వండటం పూర్తి చేయగలవా లేదా వంట పూర్తి చేసేస్తావా అని. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే ఐ ఈవెన్ ఫెల్ అస్లీప్ వెన్ యూ ఫినిష్డ్ కుకింగ్, ఆర్ ఐ ఈవెన్ ఫెల్ అస్లీప్ బై ద టైమ్ యూ ఫినిష్డ్ కుకింగ్ అంటే నువ్వు వంట పూర్తి చేసేసరికి నేను నిద్ర కూడా పోయాను అని. సెంటెన్స్ నెంబర్ 4 ఈజ్ వంట చేయడం వల్ల వేడిగా ఉంది. వంట చేసినప్పుడు వేడిగా అవుతూ ఉంటుంది కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ హాట్ ఫ్రమ్ కుకింగ్. ఇట్స్ హాట్ ఫ్రమ్ కుకింగ్ ఆర్ బికాస్ ఆఫ్ కుకింగ్ ఈ విధంగా చెప్తాం. నౌ ద ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈజ్ ద హోల్ హౌస్ హ్యాస్ బికమ్ వెరీ హాట్ డ్యూ టు కుకింగ్ ఎట్ దిస్ టైమ్. ద హోల్ హౌస్ హ్యాస్ బికమ్ వెరీ హాట్ డ్యూ టు కుకింగ్ ఎట్ దిస్ టైమ్ అంటే ఈ టైంలో వంట చేయడం వల్ల ఇల్లంతా వేడెక్కిపోయింది లేదా వేడిగా అయిపోయింది అని. Another example is I don't feel like cooking at all in this heat, or I don't feel like cooking at all in this hot summer అంటే
ఈ వేడిలో లేదా ఈ ఎండాకాలంలో నాకు అస్సలు వంట చేయాలని అనిపించడం లేదు లేదా వండాలని అనిపించడం లేదు అని. సెంటెన్స్ నెంబర్ 5 ఈజ్ నా కోసం ఏదైనా త్వరగా వండుతావా. ఆకలిగా ఉన్నప్పుడు ఇలా అడుగుతూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో క్యాన్ యూ కుక్ సంథింగ్ ఫర్ మీ క్విక్లీ, క్యాన్ యూ కుక్ సంథింగ్ ఫర్ మీ క్విక్లీ ఈ విధంగా అడుగుతాం. ఇప్పుడైతే ఎగ్జాంపుల్స్ని చూద్దాం. ఫస్ట్ వన్ ఈస్ ఐ హ్యావెంట్ ఈటన్ ఎనీథింగ్ అవుట్ సైడ్, సో క్యాన్ యూ కుక్ ఫర్ మీ. ఐ హ్యావెంట్ ఈటన్ ఎనీథింగ్ అవుట్ సైడ్, సో క్యాన్ యూ కుక్ ఫర్ మీ అంటే నేను బయట ఏమీ తినలేదు కాబట్టి నువ్వు నా కోసం వండుతావా లేదా వండగలవా అని. Another example is I will cook something right now so that it's done quickly. I will cook something right now so that it's done quickly. అంటే నేను ఇప్పుడే ఏదైనా వంట చేస్తాను లేదా నేను ఇప్పుడే త్వరగా అయిపోయేలాగా ఏదైనా వండుతాను అని. సెంటెన్స్ నెంబర్ 6 ఈజ్ చాలాసేపటి నుండి ఆకలిగా ఉంది. ఇలా కూడా చాలాసార్లు అంటూ ఉంటాం కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఐ హ్యావ్ బీన్ హంగ్రీ ఫర్ అ లాంగ్ టైమ్, ఐ హ్యావ్ బీన్ హంగ్రీ ఫర్ అ లాంగ్ టైమ్ ఈ విధంగా చెప్తాం. ఐ హ్యావ్ బీన్ హంగ్రీ అంటే నాకు ఆకలిగా ఉంది అని. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ఐ డోంట్ కేర్ వాట్ యూ పుట్ ఇన్ ఇట్, ఐ విల్ ఈట్ ఇట్ వితౌట్ కంప్లైనింగ్. ఐ డోంట్ కేర్ వాట్ యూ పుట్ ఇన్ ఆర్ వాట్ యూ పుట్ ఇన్ ఇట్, ఐ విల్ ఈట్ ఇట్ వితౌట్ కంప్లైనింగ్ అంటే నువ్వు ఏది పెట్టినా సరే నేను కంప్లైంట్ చేయకుండా తినేస్తాను అని. ఇప్పుడైతే సెకండ్ ఎగ్జాంపుల్ని చూద్దాం. అదేంటంటే ఇట్ డిడెంట్ టేస్ట్ గుడ్ బట్ ఐ ఈట్ ఇట్ బికాస్ ఐ వాజ్ హంగ్రీ, ఆర్ ఇట్ డిడెంట్ టేస్ట్ గుడ్ బట్ ఐ ఈట్ ఇట్ బికాస్ ఐ వాజ్ హంగ్రీ అంటే టేస్ట్ బాగాలేదు లేదా రుచి అంతగా బాగాలేదు కానీ నేను ఆకలిగా ఉండటం వల్ల తినేశాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈస్ బాగుంది అందుకే ఎక్కువగా తిన్నాను లేదా ఎక్కువ తిన్నాను. ఇది కూడా చాలాసార్లు అంటూ ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో గుడ్ దాట్స్ వై ఐ ఈట్ సో మచ్ ఆర్ ఇట్ ఈస్ గుడ్ దాట్స్ వై ఐ ఈట్ సో మచ్ ఈ విధంగా చెప్తాం. Now the first example is you are too used to complaining about everything. You are too used to complaining about everything or every little thing. అంటే నువ్వు ప్రతి చిన్న విషయానికి కూడా కంప్లైంట్ చేయడం లేదా ఫిర్యాదు చేయడం అలవాటు చేసుకున్నావు లేదా దానికి బాగా అలవాటు పడిపోయావు అని. Another example is it doesn't matter if the food isn't good one day, I will eat it. It doesn't matter if the food isn't good one day, I will eat it. అంటే ఒక్కరోజు ఫుడ్ లేదా భోజనం బాగోకపోయినట్లయితే ఏమీ పర్వాలేదు నేను తింటాను అని. నెక్స్ట్ సెంటెన్స్ ఈజ్ కారంగా ఉంది కానీ చాలా బాగుంది. ఇలా కూడా అంటూనే ఉంటారు కదా, సో దీన్ని ఇంగ్లీష్లో ఇట్స్ స్పైసీ బట్ వెరీ గుడ్, ఇట్స్ స్పైసీ బట్ వెరీ గుడ్ ఈ విధంగా చెప్తాం. లెట్స్ హ్యావ్ సమ్ ఎగ్జాంపుల్స్ నౌ. ఫస్ట్ వన్ ఈజ్ the biryani was a bit spicy but I ate too much. The biryani was a bit spicy but I ate too much. అంటే బిర్యానీ కాస్త ఘాటుగా లేదా కాస్త కారంగా ఉంది కానీ నేను ఎక్కువగానే తిన్నాను లేదా ఎక్కువ తినేశాను అని. Another example is I was able to eat more of it because it was less spicy. I was able to eat more of it because it was less spicy. అంటే నేను ఎక్కువగా తినగలిగాను లేదా నేను బిర్యానీని ఎక్కువగా తినగలిగాను ఎందుకంటే అది కాస్త ఘాటు తక్కువగా ఉంది లేదా అంత కారంగా లేదు అని. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అ బెటర్ అండ్ ఫ్లూయెంట్ ఇంగ్లీష్ స్పీకర్. ఈ వీడియో మీకు ఏ విధంగా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని మాత్రం తప్పనిసరిగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. We'll meet you again with the useful and interesting video. Until then, keep learning, keep practicing and keep supporting Tinglish Teacher. Have a good day. Bye-bye.